ఓకే. ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆయన 31 ఏమో వస్తా ఉన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి అంటే ఒక కీలక మీటింగ్ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏమైనా కీలకమైన మార్పులు, చేర్పులు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? ఏముండో ఆయన ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ నిర్దేశించిపోయాడు. దాని కంటిన్యూషన్ కోసం సమీక్ష పెడతా ఉంటాడు. హుహు. ఆయన ఏం నిర్దేశించాడు? నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చే లోపల అన్ని జిల్లా కమిటీలు పూర్తయిపోవాలి. హ్మ్. అన్ని నియోజకవర్గ కమిటీలు పూర్తయిపోవాలి. రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాలన్నీ పూర్తయిపోవాలి. హ్మ్. ఆయన 25 నెలల పాటు 25 ఎంపీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 2 రోజుల చొప్పున, వారానికి 1 చొప్పున పెట్టుకున్నాడు. హ్మ్. 25 వారాల ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. అంటే హ్మ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేరే సంగతి. హ్మ్. ప్రతి వారం ఒక లోక్సభ నియోజకవర్గం, ఆ లోక్సభ నియోజకవర్గం రాత్రి పూట పనుకుంటాడు. హ్మ్. కాబట్టి ఇది ఎంతవరకు వచ్చింది దానికోసం సమీక్ష చేస్తుంటాడు. హ్మ్. విజయసాయి రెడ్డి ఈ గోల అవన్నీ పట్టవు ఆయనకి. హ్మ్. 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 ఖచ్చితంగా ఆయన సమీక్ష చేయబోయేది ఫర్దర్ ప్రోగ్రామ్ కోసమే. ఆ! ఎందుకంటే ఆయన ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నట్టు కేడర్‌లో ఈ అవును. రోజు కూడా విశ్వాసం రావట్లేదు. జగన్ మీద విశ్వాసం ఉంది. హ్మ్. కానీ రేపు మళ్ళీ గెలిచినా కూడా చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా! మా పరిస్థితి ఏందని మాకు డైరెక్ట్‌గా జగన్‌తోనే అసోసియేషన్ కావాలి. మధ్యవర్తులు ఉండకూడదని కోరుకుంటున్నారు కేడర్. హ్మ్. దాన్ని సాటిస్ఫై చేయడంతో పాటు తనకు ఒక భరోసా ఇవ్వడం కోసం నియోజకవర్గాల వారీగా వస్తున్నాడు. హ్మ్. ఒక్కొక్కళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2 గంటలు, 3 గంటలు కూర్చుంటున్నాడు. ఒక 50, 60 మందితో. ఇది చాలా పెద్ద ఎక్సర్‌సైజ్. అవును. రెండోది దీనికోసం కూడా ఇంకొక ఏర్పాటు చేశాడు. హ్మ్. జగన్ ఎలా మాస్టర్ ప్లాన్‌లో ఉన్నారంటే, ఈ జనవరిలోనే అన్ని కమిటీలు ఏసేయమన్నాడు. హ్మ్. ఎందుకేసేయమన్నాడు? ఉదాహరణకు మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. హ్మ్. మీ నియోజకవర్గానికి వచ్చి కూర్చుంటాడు జగన్. అశోక్ అని ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు? తెలివి ఎక్కువైపోయి, హ్మ్. నువ్వు కావాల్సిన 50 మందిని కూర్చోబెడతావు. నీ మీద ఎవడు ఏం మాట్లాడకుండా. హ్మ్. ఇది వైసీపీకి తెలుగుదేశం లాగా స్ట్రక్చరల్ పార్టీ కాదు. అ అదొక మాస్ పార్టీ. జాతర అవునవును. పార్టీ. చాలా మాస్. ఆ! కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలివిగా, ఇది హ్మ్. కూడా మనోళ్ళు ఈ తెలివితేటలు ప్రదర్శిస్తారనుకొని హ్మ్. ఫస్ట్ కమిటీలేసేయమన్నాడు. హ్మ్. తిరుపతి నియోజకవర్గ కమిటీ, అనుబంధ సంఘాలు 19, 20 ఉన్నాయి. దానికి హ్మ్. అధ్యక్షులు, కార్యదర్శులు హ్మ్. ఇట్లాంటివి. జిల్లా కమిటీ, హ్మ్. రాష్ట్ర కమిటీ ఏస్తారు. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కమిటీలో ఉండేవాళ్ళు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులందరూ ఉంటారు కదా! అధ్యక్షులు, కార్యదర్శులు. ఇలా హ్మ్. ఒక్కొక్క నియోజకవర్గానికి 20, 30, 40 మంది అయితే ఉంటారు. హ్మ్. అన్నీ కలిపి. ఆ 20, 30 మంది పేర్లు హెడ్ క్వార్టర్‌లో ఉంటుంది. హ్మ్. పేర్లేసేసి ఆడికి పంపించాలి కదా! తిరుపతిలో ఎల్లయ్య, పుల్లయ్య అని. హ్మ్. ఈ కమిటీలో వాళ్ళందరినీ ఖచ్చితంగా నియోజకవర్గానికి పిలవాల్సిందే. హ్మ్. అశోక్ గారి ఇష్టాలు కాదు. వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు. వీళ్ళు రమ్మని. ఓకే. కానీ అశోక్ అని ఆయన ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టలేడు. పని చేయాలి కదా! ప్రతిపక్షం అధికారంలో ఉంటే తిమిరెక్కి నీకు కావాల్సినవి పెట్టుకుంటావు. హ్మ్. ఇప్పుడు పోరాటం చేయాలి కదా! ఎవడంటే వాడు పెడితే వాడు పని చేయడు. కొంచెం కెపాసిటీ ఉండాలి. ఓకే. ఖచ్చితంగా కెపాసిటీ ఉన్న వాళ్ళే కమిటీలో వేస్తారు. ఆ కమిటీ సభ్యులందరూ నియోజకవర్గానికి రావాలి. ఆ హ్మ్. రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తమకి ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి కూర్చోబెట్టే దానికి స్వస్తి పలికాడు ఇండైరెక్ట్ గా. హ్మ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక వైఖరి. హ్మ్. కాబట్టి దీని ఎంతవరకు జరిగింది? ఏసారా లేదా? మొన్న రైతులకు సంబంధించిన ధర్నా జరిగితే విద్యుత్ ఛార్జ్ వ్యతిరేకంగా 6 అవును. జిల్లాలు పార్టిసిపేట్ చేయలేదంట. అవును. వెంటనే చాలా 6 మంది. జిల్లాలు పని హ్మ్. చేయమని 6 జిల్లాలు పని చేయించాడు. మళ్ళీ ఒకరోజు సెపరేట్ ధర్నా పిలిపించినాడు. హ్మ్. ఆ రకంగా ఉంటుంది జగన్ స్టైల్. కాబట్టి 3వ తేదీ జరగబోయే మీటింగ్ విజయసాయి రెడ్డి ఏమైనాడు? హ్మ్. ఇవేవి కావు. హ్మ్. ఆయన చేయబోయేది తాను లోక్సభ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో ముఖాముఖి తాను అనుకున్న టాస్క్‌లన్నీ అయిపోయినాయా లేవా? హ్మ్. అయిపోకుండా ఉంటే మిగిలుంటే మిగిలినది ఎందుకు పూర్తి చేసి త్వరగా ఆయన ఆ పని స్టార్ట్ చేస్తాడు. హ్మ్. మళ్ళీ అసెంబ్లీలు కూడా స్టార్ట్ అయితే అసెంబ్లీకి పోడు. హ్మ్. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి అనకూడదు గానీ కార్యకర్తల క్షేత్రంలోకి వెళ్ళడానికి హ్మ్. 3వ తేదీ సమీక్ష ఎంతవరకు వచ్చింది ఏంటనే దానికోసం మీటింగ్ తప్ప ఆయన విజయసాయి రెడ్డి గారి వ్యవహారం ఏమీ పట్టించుకోడు. హ్మ్. ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఇంకా బాయ్‌కాటేనా? వైసీపీ ఇంక ఎళ్ళే పరిస్థితి ఉండదా? అంటే ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం ఆయన ఎళ్ళడు. హ్మ్. నెంబర్ 1. హ్మ్. ఏదైనా అద్భుతాలు జరిగి తెలుగుదేశం పార్టీ ఎట్లైనా జగన్ అసెంబ్లీకి రావించాల్సిందే హ్మ్. అని గాని భావిస్తే అప్పుడు వాళ్ళకున్న బ్రహ్మాస్త్రం ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం. ప్రతిపక్ష ఆ! నాయకుడిని గుర్తించారనుకోండి ఇప్పుడు ఆయన ఆ! కమిటీ అయిపోయినాడు కదా! జగన్ హ్మ్. గారు అసెంబ్లీకి ఎందుకు రాను అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే నేను మాట్లాడేదానికి అవకాశం ఒక లాజిక్ వాడాడు. అవును. అదే కారణం అని నేను అనుకోను. హ్మ్. లాజిక్ వాడట వాళ్ళు ఇవ్వరని. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎట్టైనా సరే జగన్ అసెంబ్లీలో చూడాలనుకున్నారనుకోండి అధికార పార్టీకి ఒక అవకాశం. హ్మ్. స్పీకర్‌కి విజ్ఞప్తి చేసి అది గుర్తించాను ఏం పోతుంది. మాజీ ముఖ్యమంత్రికి హోదా కన్నా ప్రతిపక్ష నాయకుడి హోదా అదనంగా వచ్చేది ఏం లేదు కదా! అవును. హ్మ్. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు అదనంగా లేదు. దాని నుండి దీనికే వస్తుంది. క్యాబినెట్ ర్యాంక్ అదొకటి వస్తుంది. హ్మ్. పెద్ద ఖర్చేం లేదు ప్రభుత్వానికి. హ్మ్. మాజీ ముఖ్యమంత్రికి పెట్టే ఖర్చు దానికి కొనసాగుతుంది. హ్మ్. కాబట్టి జగన్ ఎట్టైనా అసెంబ్లీకి లాగదాము అనుకున్నారనుకోండి ప్రతిపక్ష నాయకుడిని గుర్తించవచ్చు. హ్మ్. అట్లాంటిది ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే వస్తాడని నేనైతే అనుకోను. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇప్పుడు అలాంటి హోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి వైసీపీకి అడ్వాంటేజ్ అయితదేమో. చూడాలి. అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 11 మందితో ఏం చేస్తారో అది వేరే చర్చ గాని, హ్మ్.
జగన్మోహన్ రెడ్డి గారు కంటే అసెంబ్లీకి రావాలంటే అధికార పార్టీ చేయాల్సిన పని ఇది తప్ప ఇంకేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఇంకా ఇప్పుడు మొదట్లోనే రాలా, ఇంకా ప్రభుత్వం అంత ఇంత వ్యతిరేకత పెట్టి ప్రజల్లోకి వెళ్ళిపోతాను అంటాడు. కాబట్టి జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చు, ఆయన తీసుకుని నేను దాన్ని మనం సమర్థించట్లేదు. బట్ ఏదైనా మెరాకిల్ జరగాలంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తు చేస్తే వస్తాడు, రాక తప్పదు, ఎందుకంటే ఆయన కమిటీ అయిపోయాడు ప్రతిపక్ష నాయకుడు గుర్తు ఇస్తే వస్తానని. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే తప్ప రాడు. చూద్దాం సార్, ఇస్తారా ఇవ్వరా అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.